సంవత్సరాలుగా ఈ భారతదేశంలో జరిగినటువంటి వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థలో ఒక కులానికి అంటి ముట్టరన్నటువంటి అంటరాని తనాలని, అంతరాలని, కుల వైషమ్యాలని రేకెత్తించినటువంటి మనువాద వ్యవస్థ నడిచినటువంటి ఈ భారతదేశం. చదవాలి ఇది. కొందరికి మనోళ్ళకు వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళకి అర్థం కాదు. ఇది మతం అని తిరిగేటోనికి అర్థం కాదు. మతం అని తిరిగేటోనికి అసలు ఈ వ్యవస్థ అసలు అర్థం కాదు. ఆ రోజు నుంచి కూడా బీసీ వర్గాల చేతిలో భూమి లేదు, సంపద లేదు, రాజ్యము లేదు, ఆయుధము లేదు. వీళ్ళు ఏమైనా శూద్రులుగా పని చేసుకుని బతకాలి. పని చేయడం కోసమే ఈ 13 త్రైవర్ణిక అగ్రవర్ణాలకు పని చేసుకున్న బతకడం కోసం శూద్రుల కులాలను ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రకారంగా రిజర్వేషన్ ప్రక్రియ అనేది దేనికి వచ్చింది? భారతదేశంలో శతాబ్దాలుగా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబాటుతనాన్ని పోగొట్టడం కోసం, అభివృద్ధి చెందిన వారితో సమానంగా ఎదగడం కోసం కల్పించిన అవకాశాలు రిజర్వేషన్. వీడి బాబుగారి సొత్తు కాదు. అగ్రవర్ణం అని చెప్పుకునేటువంటి ఆధిపత్య వర్గాల బాబుగారి సొమ్ము కాదు. మా తాత ముత్తాతల సొమ్ము పంది కొక్కులాగా దొబ్బిదినే ఆధిపత్య అగ్రవర్ణ వర్గాలు ఈ దేశంలో. అందుకే అంత బలంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలిసి గద్దె మీద కూర్చున్నది అగ్రవర్ణాలు, ఆధిపత్య వర్గాలు. ఈ రోజు రిజర్వేషన్ చుట్టూనే అడుగుతున్నాం. అందులో ఆ అనైక్యత అనేది కులాలు విడిపోయి ఉన్నాయి, వాటికి అనైక్యత ఉంది. ఇప్పుడు కులాల మధ్య ఆ సఖ్యత పెరుగుతుంది. రాజకీయంగా మనం ఎందుకు ఒకటి కాకూడదు? కులాలన్నీ ఒకటే కదా, మనుషులంతా ఒకటే కదా, బీసీలమంతా మనమంతా ఒకటి, మన ఓట్లు మనం వేసుకోవాలి. పార్టీలు వేరైనా కూడా వాళ్ళు వాళ్ళ కులాలను చూసి ఎట్లా ఓట్లు వేసుకుంటారు, వాళ్ళకి ఆ సోయి ఉంది. వాళ్ళని చూసి మనం కూడా ఓట్లు వేసుకోవాలి. ఇప్పుడు బీసీలో ఆ సోయి ఇచ్చింది. కర్రు కాల్చి వాత పెడతారు ఈసారి బీసీలని తెలియజేస్తా ఉన్నారు.